అయితే క్లియర్. అలెక్కకి హెల్త్ సిచ్యువేషన్ బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఐసీయూలో ఉంది అని చెప్పేసి నేను రమ్య వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. దానికి ఎలా అన్నారంటే ఎడిటింగ్ బాగానే చేశారు, ఐసీయూలో ఉంది అంటే మినిమం ఆక్సిజన్ మాస్క్ ఉంటది కదా, జస్ట్ నార్మల్ గా అలా పడుకొని ఉంది, బాగా కవరింగ్ చేశారు అని చెప్పేసి అంటున్నారండి. ఫాస్ట్ గా నేను ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు, జరిగిన సిచ్యువేషన్ నేను వచ్చి చెప్పాను అంతే. పోనీ సరే అండి, నాది ఎడిటింగ్ అనుకుందాం. రమ్య అయితే సెల్ఫీ వీడియో తీసుకుంది కదా, అందులో కూడా మీరు వెనక చూసుకోండి. ఇంకా అంతకు మించి నేనైతే ప్రూవ్ చేయలేను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆక్సిజన్ మాస్క్ గురించి అంటున్నారు. ఒకటి క్లియర్ గా చెప్తానండి, మనకి మూవీస్ లో చూపించింది ఒకలా ఉంటది, రియల్ లైఫ్ లో ఒకలా ఉంటదండి. ఐసీయూ అంటే నేను చూసిన ప్రకారం ఆల్రెడీ మా నాన్నగారు ఉన్నారు ఒక 3-4 టైమ్స్ ఐసీయూలో. ఇప్పుడు మా చెల్లి ఉంది, మా నాన్నగారి గురించి కాదు, ఇప్పుడు మా చెల్లి గురించి మాట్లాడుకుందాం ఐసీయూ సంగతి. ఇప్పుడు ఐసీయూ అంటే కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఐసీయూలో పెడతారు. ఆ పిల్ల బ్రీత్ తీసుకోలేకపోతుంది, ఇష్యూ చాలా కష్టంగా ఉంది అని చెప్పి పడుకోబెట్టి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఐసీయూలోని మీరు నమ్ముతారో నమ్మరో, నాకు వేరే హాస్పిటల్స్ గురించి తెలియదండి, నేను వెళ్ళిన హాస్పిటల్ గురించి నేను మాట్లాడుతున్నాను. లోపలికి ఒక్కరిని కూడా అలో చేయలేదు, ఓన్లీ డాక్టర్ అండ్ అక్కడ ఉండే నర్స్ ఉంటారు కదా, వాళ్ళని మాత్రమే అలో చేశారు. తర్వాత తనని ఐసీయూలోంచి ఒక 2 hours పెట్టిన తర్వాత ఓకే బ్రీత్ నార్మల్ అయిపోయింది, తనంతటి తాను తీసుకోగలుగుతుంది అన్నప్పుడు అక్కడి నుంచి జనరల్ వార్డుకి అనేది షిఫ్ట్ చేశారండి. జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసి బీపీ అనేది చెక్ చేశారు. ఓకే బీపీ అంతా నార్మల్ గానే ఉంది, తనకు అంతా బాగానే ఉంది, బట్ 1 day అయితే అబ్జర్వేషన్ లో పెట్టి పంపించాలని చెప్పేసి ఆ రోజంతా ఉంచి నెక్స్ట్ డే అంటే ఈ రోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేయడం జరిగింది.